బ్రో పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న పిఠాపురంలో మీటింగ్ అయితే పెట్టారనమాట. సో అక్కడ ఇప్పుడు దాకా దాదాపు ఈ సంవత్సరం కాలంలో వస్తుండగా దాదాపు 100 కోట్ల పైన అక్కడ అభివృద్ధి జరిగింది అన్నట్టుగా ఆయన అయితే చెప్పారనమాట. అలాగే ఆయన పక్కన వర్మ గారు కూడా నిన్న ప్రదర్శన అయ్యారనమాట. సో అందరికీ కూడా షాకింగ్ ఉంది, మళ్ళీ వర్మ వచ్చాడేంటి అని చెప్పి. సో అసలు పిఠాపురం పైన పవన్ కళ్యాణ్ గారి ఫోకస్ కానీ ఆయన ఫ్యూచర్ ప్లానింగ్ కానీ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఒక 9 నెలల సమయం గడుస్తుంది. అయితే ఈ 9 నెలల సమయంలో ఓన్లీ పిఠాపురం నియోజకవర్గానికి 100 కోట్ల అభివృద్ధి పనులకి మనం శ్రీకారం చుట్టామని చాలా అంటే చాలా గర్వంగా ఎంతో సంతోషంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే పిఠాపురంలో ముఖ్యంగా మనం వర్మ గురించి మాట్లాడుకోవాలి. స్టార్టింగ్ నుంచి కూడా వర్మ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం కావచ్చు, ఈయన వల్లనే పవన్ కళ్యాణ్ గెలిచడం కూడా అందరికీ తెలుసు. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సపోర్ట్ చేయడం. సో ఎట్లా అంటే మనం రీసెంట్గా ఎప్పుడైతే పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిందో అప్పుడు అక్కడ మాట్లాడిన మాటలు, ముఖ్యంగా నాగబాబు గారు మాట్లాడిన మాటల తర్వాత అందరూ కూడా ఒక నెగిటివిటీ అనమాట. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, జనసేన పార్టీ కోసం ఓన్లీ జనసేన పార్టీ వాళ్ళే కష్టపడ్డారా, టీడీపీ వాళ్ళు వర్మ ఎవరి సపోర్ట్ లేకుండానే గెలిచారని చాలామంది నెగిటివ్గా మాట్లాడారు. ఇంకా ఆ రోజు నుంచి ఒక్కొక్క మెట్టు ఇంకా వర్మకున్నటువంటి ప్రాధాన్యత ఇక్కడ పిఠాపురంలో మొత్తం తగ్గుకుంటూ వచ్చింది. సో మరి దానికి ధీటుగానే వర్మ కూడా అక్కడ పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఆయన చూడడం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ పనులు బాగాలేవని ఎక్స్పోజ్ చేయడం కావచ్చు. సో ఇవన్నిటి కూడా వర్మ సొంతంగా ఏమైనా ఇంకా వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడేమో అని కూడా చాలామంది అనుకున్నారు. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడికి పర్యటించడానికి వెళ్ళి కొన్ని శంకుస్థాపనలకు అంటే ముహూర్తం అంటే వాటిని ప్రారంభించడం కావచ్చు. సో ముఖ్యంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత అంబేద్కర్ భవన్లో మహిళలకు పనిముట్లు అంటే కొన్ని అంటే వాళ్ళు పని చేసుకోవడానికి మిషన్లు కావచ్చు, లేకపోతే రైతులకు పనిముట్లు, సో ఇలాంటివి ఇస్తున్న క్రమంలో వర్మని లోపలికి అలో చేయలేదంట. సో దానికి కూడా వర్మ ఒక ట్వీట్ పెట్టాడు. సో ఈ టీడీపీ జెండా అంటే ఇంత చిన్న చూపా, టీడీపీ వాళ్ళంటే ఇంత మీకు చిన్న చూపుగా కనిపిస్తున్నారా, పోలీస్ యంత్రాంగం ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారేమో అని కూడా ఒక ట్వీట్ పెట్టారు. అది కూడా చాలామంది షేర్ చేశారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు వింటే ఇంకా పిఠాపురంలో ఖచ్చితంగా ఇంకా వర్మకు చోటు దక్కదేమో, కంప్లీట్గా పవన్ కళ్యాణ్ అడ్డగా మార్చుకున్నాడేమో అని కూడా చాలామంది అనుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడంటే ఈ గడుస్తున్న 9 నెలల సమయంలో మనము పిఠాపురంలో 100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. అండ్ ఎప్పటి నుంచో కూడా 30 పడకల ఆసుపత్రులు అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేశారు, 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు. ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేశారు, పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఇవే కాకుండా అక్కడ ట్రాఫిక్ సంబంధించి ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళకు ప్రతి ఒక్క ఇంటికి నల్లాలు అంటే తాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి అక్కడైతే జరుగుతుంది. అండ్ రీసెంట్గా మనకు ఉపాసన రామచంద్రకి సంబంధించి అక్కడ హాస్పిటల్ కూడా పెడతామని వాళ్ళు కూడా చెప్పారు. సో మొత్తానికి కంప్లీట్గా పిఠాపురం అంటే ఒక బ్రాండ్, అంటే ఆంధ్రప్రదేశ్కి పిఠాపురం అంటే ఒక బ్రాండ్ లాగా ఇక్కడ అయితే ఆ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నారు. సో మొత్తానికి ఇలాంటివన్నీ కూడా విన్న తర్వాత పవన్ కళ్యాణ్ పేరు అంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ విధంగా అక్కడ జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇంకా వర్మకి పిఠాపురంలో ఎలాంటి చోటు కూడా ఉండదు. అంటే వర్మకి మరి నెక్స్ట్ టైం ఇంకా పొలిటికల్గా ఈ పార్టీ నుంచి కానీ ఏం బెనిఫిట్స్ ఉండమంటారు కూడా అంటే బెనిఫిట్స్ ఉండవు అంటే ఉంటాయి అనే విధంగా చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఆయనకు మాట ఇచ్చింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. సో ఎంత కాదనుకున్నా ఆయన ఒక రాష్ట్రానికి సీఎం. సో ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది కొంచెం లేట్ కావచ్చు, కాకపోతే ఖచ్చితంగా ఆయనకు ఏదో ఒక గుర్తింపు మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. సో అప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన గుర్తించి ఏదో ఒక ఆయనకు గుర్తింపు ఇస్తారో, ఒక పదవి ఇస్తారో, అప్పుడు ఇలాంటివి ఏవైతే ఆయనకు అంటే మాకు వర్మకి ప్రాధాన్యత ఇస్తట్లేదు, ఆయనకి ఎలాంటి గుర్తింపు లేదు, ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే విధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో, సో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఒక గుర్తింపు ఇచ్చారో అప్పుడు ఇలాంటి వాటన్నిటి కూడా ఎవరైతే ఈ విధంగా మాట్లాడుతున్నారో అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. సో మొత్తానికైతే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్కి అడ్డా అనే విధంగా అనుకుంటున్నారు. మరి ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, నిజంగానే పవన్ కళ్యాణ్కి అడ్డానా, లేకపోతే అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు? ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్ చెప్పే వరకు అయితే అందరికీ తెలియదు.